ఏ బాబు ఫింగర్ బోల్స్ పట్రా. ఒరే ఫింగర్ బోల్ ఎదురా. ఇదే ఎండాకాలం బిర్యానీ వేడి కదా మామ, చలువు చేయడానికి నిమ్మకాయ రసం ఇచ్చేసారని తాగేసా. నిన్న నైట్ నువ్వు పార్టీలో ఫుల్గా తాగేసావు, ఆల్మోస్ట్ డిచ్ తెలుసా? అవునా? మీ ఇంటికి తీసుకెళ్ళమని నీ బైక్ కిస్ ఇచ్చి నన్ను డ్రైవ్ చేయమన్నావు. చూసావారా, డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టరీత్యా నేరం కదా, అందుకే నువ్వు తాగలేదని నిన్ను డ్రైవ్ చేయమన్నా. ఐ థింక్ ఐఎమ్ సో రెస్పాన్సిబుల్ సిటిజన్. రెస్పాన్సిబులా తొక్క? పార్టీ జరిగింది మీ ఇంట్లోరా. ఓ బంగారం, ఏం చేస్తున్నావు? అది ఆగు. నువ్వు నవ్వుతూ ఉంటే నీ స్మైల్స్ నాకు పంపు. నువ్వు నా గురించి ఆలోచిస్తుంటే నీ ఫీలింగ్స్ నాకు పంపు. నువ్వు నిద్రపోతుంటే నీ డ్రీమ్స్ నాకు పంపు. నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీళ్ళు నాకు పంపు. కష్టం బంగారం, ఐ కాంట్. వాట్? నేను ఇంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే నువ్వు అంత నెగటివ్గా రెస్పాండ్ అవుతావా? ఛీ, ఐ హేట్ యూ. వాస, నీ వాట్సాప్లో నా వంకాయ కర్రీ నేను బాత్రూంలో ఉండా, ఏం పంపించమంటావు? అదేరా మా బామ్మర్దిని కాలేజీలో. అర్రే ఒక నిమిషం ఆగు బాబు, వాచ్మ్యాన్. సార్ చెప్పండి సార్. మా వాడిని మీ కాలేజీలో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. మీ కాలేజ్ మంచిదేనా? అబ్బో చాలా మంచి కాలేదు సారు. ఇటు చదివిన వాళ్ళంతా పెద్ద పెద్ద ప్రేక్షకులు అయినలా. నిజమా? నేను కూడా ఇన్నే చదివిండా. అది ఆ టీ కొట్టాడు కూడా ఇన్నే చదివిండాడు. The Newton's first law is the negative about the law of the formula. బాబు చిట్టి. ఏంది నాయనా? ఇంట్లో ఏసీ వేసుకుని హాయిగా ఫ్రూట్స్ తింటూ చదువుకోక ఇలా ఎండలో గేట్ దగ్గర కూర్చొని చదువుకోవాల్సిన కర్మే పట్టింది నాయన. కర్మనా కరేబియన్ కరెప్పాక. రేపు గేట్ ఎగ్జామ్ ఉండాది, అందుకని గేట్ దగ్గర కూర్చొని చదువుతాండ నాయనా. బా రేయ్, నువ్వు ఇంటర్నెట్కి బాగా అడిక్ట్ అయిపోయావు, మరి టూ మచ్గా యూజ్ చేస్తున్నావు. బయటికి రారా, నీకు తెలియని ప్రపంచం చాలా ఉంది. అవునా? అయితే లింక్ సెండ్ చేయి, చూస్తా. ఏంది మే ఫ్రిడ్జ్ లో గంట పెట్టినావు? ఇందాక వంట ప్రోగ్రాంలో పొరోటా పువ్వు అని ఒక వంట చూశానండి. అందులో యాంకరు మైదా పిండి గోధుమ పిండి కలిపి ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టమంది, అందుకే గంట కూడా పెట్టేశాను. చాలాసేపు అయింది, ఇంతవరకు ఒక్కడు కూడా రాలేదేంది. ఎవడొచ్చాడు? గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్. బాబయ్య, అచ్చ మా సర్దార్ గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఉన్నారు బాబయ్య. ధర్మం చేయండి బాబయ్య. నిజంగా అలా ఉన్నాంటావా? థ్యాంక్ యూ. రూపాయా? కింద ఉడుచుకోకుండా పడుకునే మొహను ఈడును, దీంతో పల్లీలు కూడా రావు కదరా పాకినాయాల. అవును, నీ కళ్ళు కనపడవు కదా, నేను వచ్చాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్లో ఉన్నాని ఎలా చెప్పగలిగావు? కళ్ళు కనపడవు కాబట్టి బాబయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పోల్చే బాబయ్య. అదే కళ్ళు కనపడినట్టుదే సంపూర్ణేష్ బాబుతో పోల్చేవాడిని.